పలకరిస్తే చాలు పరిచయం పెంచుకుంటారు, మాట్లాడితే చాలు చుట్టూ తిరుగుతారు. శ్వేత మేడం ఉండమందన్నా ఉన్నావు. అలాంటప్పుడు ఓ మూలను పడుండాలి, లేదా సిగ్గనేది ఏమన్నా ఉంటే వెళ్ళిపోవాలి. నా కోసం నువ్వెళ్ళి బియ్యం తీసుకొచ్చావా? థ్యాంక్ యూ మీనాక్షి. ఏంటి ఈ కొత్త కొత్త డ్రామాలు? ఇలాంటి సినిమా ట్రిక్లు, సీరియల్ సెంటిమెంట్లు నా దగ్గర కాదు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు అనుకున్న జరగదు. ఆపుతారా ఆపుతారా? కట్టిన తాళినే మీరు సెంటిమెంట్ అనుకోలేదు. అలాంటిది పిడికెడు బియ్యం తెస్తే మీరు సెంటిమెంట్ గా ఫీల్ అవుతారని నేనెలా అనుకుంటాను? చూడండి, మీరు నా మీద జాలి పడాలనో నన్ను గుర్తించాలనో ఇక్కడికి రాలేదు, ఇదంతా చేయలేదు. శ్వేత మేడం మనసున్నది, నన్ను చెల్లెలి కన్నా ఎక్కువగా భావిస్తుంది. అలాంటి మంచి మనిషి మాట కాదని లేక వచ్చానే కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. పని మనిషిలా గొడ్డు చాకరీ చేస్తుంది నా కోసం కాదు, శ్వేత మేడం కోసం. ఆమె నమ్మకం కోసం. ఈ తలంబరాల బియ్యం అడుక్కొచ్చింది కూడా మీ ఇద్దరూ సుఖంగా ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని. మీరు వేసిన నిందలు నిజం కాదని చెప్పడానికి ఇదంతా చేశాను. మీ అపోహని తొలగించడానికి, నేను మీకు అడ్డుగోడని కాదని నిరూపించడానికి ఇదంతా చేశాను. అంతేగాని నాలో ఏ దురుద్దేశమూ లేదు. దయచేసి ఇప్పటికైనా నన్ను కనీసం ఒక మనిషిలా చూడండి. బాస్, ఏంటి విషయం? మీరు చెప్పినట్టుగానే మోహన్ ఫ్యామిలీతో సహా రేపు చెన్నై వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనం పిలిచే వరకు రాడు. వెరీ గుడ్. అనుకున్నది అనుకున్నట్లుగా చేశావు. చెయ్యకపోతే మీరు ఊరుకుంటారా బాస్? చంపేయరు. ఇంతకీ చాటుగా తాళి కట్టించుకున్న వీరవనిత మీనాక్షి ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? క్రిష్ ఇంటికి, శ్వేత ఇంటికి చక్కర్లు కొడుతూ దగ్గరుండి పెళ్లి పనులన్నీ చేస్తుంది. ఓ త్యాగశీలి. అంటే తాళి కట్టించుకున్నది, కట్టించుకోబోయేది ఇద్దరూ ఒకే చోట ఉన్నారన్నమాట. ఇంకే మన పని చాలా తేలిక. ఇప్పుడేం చేయబోతున్నారు బాస్? నేను రేడియో లాంటి వాణ్ణి. చెప్పింది వినడమే తప్ప ఆప్షన్ ఉండదు, క్వశ్చన్ ఉండదు. ఆట మొదలైంది. క్రిష్ పతనానికి రంగం సిద్ధమైంది. బయలుదేరండి. మేడం, 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 నమస్తే మేడం. నమస్తే సేట్జీ, కూర్చోండి. మంగళసూత్రం మోడల్ తీసుకొచ్చాను మేడం. మీ గురించి వెయిట్ చేస్తున్నాను. అమ్మా శ్వేత, అమ్మా శ్వేత. ఏంటంటీ? మంగళసూత్రాలు తెచ్చారమ్మా, సెలెక్ట్ చేయాలిగా. నచ్చలేదా? చూడు. అపర్ణ, ఏమిటి హడావుడి?
జ్యువెలరీ షాప్ నుంచి సేట్ మంగళసూత్రాలు తెచ్చారత్తయ్య. మంగళసూత్రాలు పట్టుకొచ్చారా? మీకు నచ్చింది సెలెక్ట్ చేయండి. ఏరా అబ్బాయి, ఇలా చూపించు. మీ ఎనిమి పెళ్లి కొడుకు కాబోతున్నాడు. క్రిష్ ఇంతకు ముందే మీనాక్షి మెళ్ళో తాళి కట్టాడు. మా కంపెనీ డిజైనర్ మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు. క్రిష్, నా ఒంట్లో నుండి జారిపడే ప్రతి రక్తపు చుక్క నీ సమాధి కట్టడానికేరా. ఏంటది? ఏం నువ్వు చేస్తున్న పని? సత్రాజు, తొందరగా ఎట్లా తీ తీ తీ. సార్ సార్ రండి సార్. సార్ సార్ ఏంటే? అరే నీకే చెప్పేది. వద్దు, ఆగు. నేను చావాలి. అరే ఏం నువ్వు సార్ సార్ ఏమైంది? చూడండి సార్, ఓపెన్ చేయండి. ఆపద్దు, నేను చావాలి. నేను రాను. త్వరగా తీసుకెళ్ళండి. శ్వేత, ఎందుకు లేటు? ఏదో ఒకటి సెలెక్ట్ చేయమ్మా. ఆంటీ, ఏ నెక్లెస్సో ఏ వడ్డాణమో అయితే సెలెక్ట్ చేసుకోవాలి కానీ మంగళసూత్రానికి సెలక్షన్ ఏంటి? ఏదైనా ఒకటేగా. ఓసి నీ మొహం సంతకళ్ళా. మొగుణ్ణి చేసుకునేటప్పుడు మాత్రం 1కి 4 సార్లు వాడితో మాట్లాడి అవసరం అనుకుంటే చట్టాపట్టాలేసుకుని వాడితో తిరిగి మరీ చేసుకుంటారు. అలాంటిది ఆ మొగుడు కట్టబోయే తాళిని చూసి సెలెక్ట్ చేసుకోపోతే ఎలా? కానివ్వు. ఏమిటే పిల్ల మొహం తిప్పుకుంటున్నావు?
అదేం లేదు బామ్మ. ఈ రోజుల్లో పందిట్లో కట్టిన తాళిని పడకింట్లోకి వచ్చాక తీసేస్తున్నారు. అలాంటిది శాశ్వతంగా ఎవరుంచుకుంటున్నారు? మీది పల్లెటూరు కదా, నాలాంటి మోడర్న్ అమ్మాయిల గురించి మీకు తెలియదులేండి. మాది పల్లెటూరైనా మీది పట్నమైనా పబ్లిక్ లో వేసుకుని పడకటింట్లో తీసేయడానికి అది ఒంటి మీద వేసుకునే బట్టలు కాదు మనవరాలా, కళ్ళల్లో పెట్టి చూసుకోవలసిన మొగుడు మనస్సు. ఇదిగో ఆ మనసు అనుక్షణం ఆడదాని హృదయానికి దగ్గరగా ఉంటుందని తాళిబొట్టుని గుండెల మీద వేసుకుంటారు. నువ్వంటున్న రవ్వల హారమైనా మువ్వల వడ్డాణమైనా ఏ ఆభరణమైనా కేవలం ఆడదానికి అలంకారం మాత్రమే. కానీ తాళిబొట్టు ఒకటే ఆడదాన్ని ఔన్నత్యాన్ని పెంచుతుంది, ఉన్నతిని పెంచుతుంది, వెలకట్టలేని గౌరవాన్ని తెస్తుంది. అలాంటి పవిత్రమైన తాళిని మనసా వాచా కర్మణ మొయ్యాలి అనుకోవాలి గాని తీయాలి అని కల్లో కూడా అనుకోకూడదు. ఎంత బాగా చెప్పారు పెద్దమ్మ. ఇందుకే ఇలాంటి మాటలు మన సాంప్రదాయ విలువలు నేటి తరానికి తెలియాలంటే అవన్నీ మీలాంటి వాళ్ళు చెప్పాలనే మిమ్మల్ని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాం. నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ. సర్లేరా అబ్బాయి, ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. ఇదిగో నీ కాబోయే కోడలికి విసుగు పుడుతుంది. మనవరాలా, ఇలాంటి విషయాలు మీలాంటి వాళ్ళకి విసుగు పుడతాయి గాని తాళిబొట్టు చూసుకో. బతికించింది ముసల్ది. చూడు చూడండి మేడం. శ్వేత, ఇది చూడు. ఇదెలా ఉంది? ఏది బాగుంది కదా? హలో హలో, సెల్లో బలరాం చేయి కోసుకున్నాడు. మీరు వెంటనే రండి. ఏమండి, నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైందండి? ఆపన్నా. మిస్టర్ బలరాం, ప్లీజ్ కోఆపరేట్. కొంచెం వచ్చుకోండి. ట్రీట్మెంట్ చేయొద్దు. మాకు సహకరించండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ వద్దు డాక్టర్, నో వద్దు. బలరాం ప్లీజ్ చావనివ్వండి. సిస్టర్, నాకు ట్రీట్మెంట్ వద్దు. వద్దు. కంట్రోల్. నన్ను చంపేయండి. ఇన్స్పెక్టర్ గారు, బలరాం ఎమర్జెన్సీలో ఉన్నాడు. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్కి సహకరిస్తే కదా. చచ్చిపోతానని ఒకటే గొడవ.
ఎవరి మాట వింటలేదు. కనీసం మీరైనా వెళ్ళి చెప్పండి. రండి. బలరాం, ప్లీజ్, మా మాట విను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బలరాం, ప్లీజ్ కూల్ డౌన్. వద్దు బలరాం, రక్తం చాలా పోతుంది. ప్లీజ్ బలరాం, మా మాట విను. అరే నన్ను చావనివ్వండి. వద్దు బలరాం, వద్దు డాక్టర్, కోఆపరేట్ మీ. వద్దు. బలరాం, నాకు ట్రీట్మెంట్ వద్దు. బలరాం, ప్లీజ్ బలరాం, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నన్ను చావనివ్వండి. ఏంటిదంతా? ఎందుకు ఇలా చేసావు? సార్, మా మాట వింటలేదండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. డాక్టర్ మీరు రండి. ప్లీజ్ రానా, మీరు వెళ్ళిపోండి. బలరాం, నేను చచ్చిపోతాను. మేము చెప్పేది వినరా? వద్దు వద్దు రానా, ప్లీజ్ ట్రీట్మెంట్ చేయించుకో. నేను చచ్చిపోతాను. ట్రీట్మెంట్ చేయించుకోరా. ఎందుకు వచ్చారు నాన్న? వెళ్ళిపోండి. ఈ దుర్మార్గుని చూడడానికి ఎందుకు వచ్చారు? అలా అనకరా, రక్తం పోతోంది. నా మాట విని ట్రీట్మెంట్ చేయించుకోరా. వద్దమ్మా, క్షమించమ్మా. నిన్ను అమ్మ అని పిలిచే అర్హత కూడా నాకు లేదు. అంతటి పాపాత్ముని నేను. రేయ్, ఏంట్రా ఆ మాటలు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ రక్తం పోవాలన్నా మీరు నీతి, నిజాయితీ, ప్రేమ, ఆప్యాయత నిండిన రక్తాన్ని పంచారు. నేను ఆ రక్తాన్ని కల్మషం చేశాను. ప్రేమని మర్చిపోయి కిరాతకుండయ్యాను. అందుకే చివరి రక్తపు బొట్టు కూడా నేల పాలైపోవాలి. ఆ రక్తంతో పాటు నా ప్రాణం గాల్లో కలిసిపోవాలి. అప్పుడే నేను చేసిన పాపాలకి కాస్తైనా ప్రాయశ్చిత్తం లభిస్తుంది. నువ్వు బ్రతకాలరా. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. ఇదే ఈ ప్రేమని, ఈ ఆప్యాయతని మర్చిపోయాను. అందుకే నేను చావాలి. ఇప్పుడు కానీ నేను బతికితే ఎంతటి రాక్షసత్వానికి పూనుకుంటానో తెలియదు. నా వల్ల ఇక మీకేం జరగకూడదు. వెళ్ళిపోండి నాన్న. ఈ కర్కోటకుడి మీద కనికరం చూపించకుండా కర్కశంగా వెళ్ళిపోండి నాన్న. రే, నిన్ను 9 నెలలు మోసి కన్నాన్రా, తల్లినిరా. ఎలా వెళ్ళిపోతాననుకున్నావురా? ఇందుకేనమ్మా నీ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను. మీ ప్రేమని పొందాలనుకున్నాను. ఆ ప్రేమని పంచడానికి వచ్చిన మిమ్మల్ని మూర్ఖంగా చిత్రహింసలు పెట్టాను. కానీ నేను కళ్ళు తెరిచి చేసింది తప్పు అని తెలుసుకునేసరికి భరించలేని అసహ్యాన్ని చవిచూశాను. అందుకే మీకు మొహం చూపించలేక, మీ ప్రేమని పొందలేక చచ్చిపోవాలనుకున్నాను. ఇప్పుడు కూడా మీరింత జాలి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, మిమ్మల్ని కాదనుకున్నాను, భరించారు. మిమ్మల్ని చంపాలనుకున్నాను, సహించారు. నేను ద్వేషించాను, మీరు ప్రేమించారు. ఇంత చేశారు. ఒక సాయం చేస్తారా? మీ చేతులతో నన్ను చంపేస్తారా? చివరి కోరికమ్మా, మీ చేతుల్లో చచ్చిపోవాలనుంది. రే, బిడ్డని చంపుకోవడానికి కాదురా తల్లి ప్రాణం పెట్టి కనేది. నువ్వేం చేసినా మా బిడ్డవిరా. నువ్వు దూరం అయితే తట్టుకోలేవు నాన్న. బలరాం, నువ్వు మారావని మేము నమ్ముతున్నాం రా. నీ తప్పు నీకు తెలిసింది. అతి చాలరా మాకు. నువ్వు బ్రతకాలరా. నీ కోసం కాదు, మా కోసం బ్రతకాలరా. నువ్వు ట్రీట్మెంట్ కి సహకరించరా. వద్దు నాన్న, బ్రతికి మీకు దూరం కావడం కన్నా చచ్చి మీకు దూరం అవుతాను. వచ్చే జన్మలోనైనా ప్రేమించే కొడుకుగా పుట్టి మీ రుణం తీర్చుకుంటాను. వదిలేయండి అమ్మా, వదిలేయండి. నేను చచ్చిపోతాను. వద్దమ్మా, నువ్వు కానీ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఈ అమ్మని చంపక తిన్నంత ఒట్టే. ఈ అమ్మ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నువ్వు మారవని నేను నమ్మాలన్నా వైద్యం చేయించుకో.
పెళ్ళయ్యే లోపు ఆ మీనాక్షిని చంపేస్తాను. బలరాం సన్ ఆఫ్ ధన్రాజ్,